వైద్య ఆరోగ్య శాఖలో 2002 డిఎస్సి ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ సర్వీస్కు సంబంధించి అన్ని విధానాలు అమలుపరిచి 2003-2007 బ్యాచ్లుగా మొత్తం 3868 మందిని హెల్త్ అసిస్టెంట్లుగా నియమించారు. గత 10 సంవత్సరాలుగా కాంట్రాక్టు విధానంలో కొనసాగుతూ నెలసరి జీతాలు రాకపోయినా వారి జీవనం కష్టమైనా ఏమాత్రం నిరుత్సాహపడకుండా విధి నిర్వహణలో పూర్తి సేవలను అందించారు. ఇటీవల 2011-2012 సంవత్సరానికి పోలియో బాధిత దేశాల జాబితా నుండి భారతదేశ పేరును తొలగించడంలో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకుండా వ్యాధి నిర్మూలించడంలో వీరి కృషి కీలకమైనది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత రాజశేఖర రెడ్డి, రోసయ్య, ఆనాటి ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా చాలా మంది అధికారులు మీ సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కరూ దానిని ఆచరణలో పెట్టలేదు సరికదా. జీవో నంబర్ 273ను అమలు పరుస్తూ మొట్టమొదట ప్రకాశం జిల్లాలో 127 మందిని విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు అన్ని జిల్లాల్లో కూడా అమలు పరిచారు. తద్వారా 1700 మంది కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. దీనితో వారు రిలే నిరాహార దీక్షలు చేపట్టి నేటికి 47 రోజులు ముగుస్తున్నా ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇంకో 3 రోజుల్లో ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేసి తమ కుటుంబాలతో సహా ఇందిరా పార్క్ వద్ద ఆత్మహత్యకు పాల్పడతామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఎస్సీ ద్వారా వచ్చిన మేము 10 సంవత్సరాల పాటు మా ఉద్యోగాలను కొనసాగించి రెగ్యులర్ అవుతుందనుకున్న తరుణంలో ప్రభుత్వం తప్పిదాల వల్ల కానివ్వండి, ఆఫీసుల తప్పిదాల వల్ల కానివ్వండి, ఎవరి తప్పిదాల వల్ల కానివ్వండి 270 డిజిఓ ద్వారా మమ్మల్ని తొలగించడం జరిగింది. తొలగించిన మరుక్షణమే ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ చేశాం. అనేక సార్లు మా గురించి స్పందిస్తున్నాం చేస్తామని చెప్పేసి నాంచుల గవర్నమెంట్తో రెస్పాన్స్ వస్తున్న సందర్భంలో జూలై 12వ తారీఖున ఇక్కడ ధర్నా ప్రారంభించడం జరిగింది సార్. ఇప్పుడు 47 రోజులు వచ్చింది. ఇప్పటికి కూడా మేము ఫైల్ పుటప్ చేసాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి నాంచుల ద్వారా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఆరోగ్య శాఖలో గత 11 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఏ విధంగా అయితే టీచర్స్ను రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు, డిఎస్సి ద్వారా, మెరిట్ ద్వారా, రోస్టర్ విధానం ద్వారా వచ్చాం సార్. మేము 11 సంవత్సరాలు వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో అట్టడుగు స్థాయిలో సేవలు అందిస్తున్నాము. మేము ప్రతి తండా కానీ, విలేజ్ కానీ, గ్రామానికి కానీ ప్రతి ఇల్లు తిరగని గడపలేదు, తొక్కని ఇల్లు లేదు సార్. మేము ఆంధ్రప్రదేశ్ హెల్త్ అసిస్టెంట్స్ కోఆర్డినేషన్ కమిటీ మరి ప్రస్తుతం మనం ఇప్పుడు ఇందిరా పార్క్లో వెళ్తున్నాము. వీరు ఈ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ హెల్త్ అసిస్టెంట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత 47 రోజులుగా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అయితే వారు ఎవరికైతే 1700 మంది పైగా కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ చేస్తున్న హెల్త్ అసిస్టెంట్స్ తొలగించారో వెంటనే బేషరతుగా వారిని విధుల్లోకి తీసుకోవాలి, వారిని ఒకే ప్రాతిపదికన పర్మిట్ చేయాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళ డిమాండ్స్ అవి 47 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తుంది తప్ప మరి సమస్య పరిష్కారానికి మార్గం అనేది గవర్నమెంట్ చూపించాలని చెప్పేసి ఇప్పటికే చాలా మంది మనతో మాట్లాడడం జరిగింది, బయట చాలా మంది మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా సరే 47 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకోవాల్సిన గవర్నమెంట్ కూడా ఎటువంటి స్పందన లేకుండా కనిపిస్తుంది. ఇదే ఇంకొక 2-3 రోజులు మేము టైం చూస్తాం, లేకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 1700 మంది పైగా ఈరోజు వీళ్ళు మమ్మల్ని విధి నుంచి బహిష్కరించే వల్ల రోడ్డును పడ్డాము. ఈ ప్రభుత్వం కనుక, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే కుటుంబం సహా మా ఫ్యామిలీస్ ఎవరుతున్నా మా భార్య పిల్లలతో సహా మేము వచ్చి ఇక్కడ దీక్ష చేపడతాం. పెద్ద ఎత్తున ఏదైతే మనకి ఇందిరా పార్క్ పెద్ద ఎత్తున మా దీక్షను కొనసాగిస్తాం. తప్పని లేదా అయితే మా ఫ్యామిలీతో పాటు మేము కూడా ఆత్మహత్యను కూడా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా వారు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాఘవతో వైవి రమణ, టీవీ 11 హైదరాబాద్. వెంటనే